నమస్తే కామ్రేడ్స్. ఈరోజు ప్రశ్న రావణన్నని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏంటంటే నిన్న జరిగిన ఏదో ఒక మీటింగ్లో మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారని చెప్పి కొంతమంది పైన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. మొన్న ఆ మధ్య ఇదే విధంగా భరత్ తివారీని బీహార్లో సరెండర్ అయిన నిరాయుధుడిని ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. బికాస్ అతను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, తర్వాత ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి కాబట్టి. ఇదంతా చూస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఏమంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే నియంతృత్వ పరిపాలనలో బానిసలుగా ఉన్నామా? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధారంగా ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ, తర్వాత వాక్ స్వాతంత్ర్యం కలిగించింది మన కాన్స్టిట్యూషన్. బట్ దానిని వాడుకుంటుంటే ఎందుకు ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కుతున్నారని చెప్పేసి నాకు అదే డౌట్ వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ తెలపండి. జై భీమ్, జై భారత్, జై హింద్.